బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అంటాయి అన్ని రాజకీయ పార్టీలు. వెనుకబడిన తరగతులను అభివృద్ధి చేయడంలో తమకు సాటి ఎవరూ లేరని చెబుతుంటాయి. బీసీలో అనేక ఉపకులాలు ఉన్నాయి. ఒక్కో కులం వారు ఒక్కో వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సహజంగా ఓసీ, ఎస్టీ, ఎస్సీల కంటే బీసీలే అధికం. తద్వారా బీసీల అభివృద్ధిపై ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జైహో బీసీ నినాదం ఎత్తుకుంది. మంగళగిరి వేదికగా బీసీ డిక్లరేషన్లో వరాలు కురిపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సంయుక్తంగా టీడీపీ బీసీ డిక్లరేషన్ను విడుదల చేశారు. బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్, నెలకు 4,000 పెంపు, పెళ్లి కానుక ₹1,00,000 పెంపు, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం, సప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు, ఏడాదిలో బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, 5,000 కోట్లతో ఆదరణ పరికరాల అందజేత, పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం పునరుద్ధరణ. ఇవి టీడీపీ బీసీ డిక్లరేషన్లో ప్రధాన హామీలు. బీసీల దశ, దిశ మార్చటం కోసమే డిక్లరేషన్ ప్రకటించినట్లుగా చంద్రబాబు చెప్పుకొస్తే, 153 బీసీ కులాల అభివృద్ధికి జనసేన అండగా ఉంటుందని మంగళగిరి వేదికగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలోనే బీసీలపై వరాలు కురిపించటమేనా, లేక అధికారంలోకి వచ్చాక కార్యాచరణ ఉంటుందా అని బీసీలలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఎన్నికలనే పరిశీలిస్తే వైసీపీ అధినేత సీఎం జగన్ బీసీలపై అనేక వరాలు కురిపించారు. కానీ ఆచరణలో మాత్రం అమలు కాలేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. బీసీలకు ఏడాదికి 15,000 కోట్లు అంటే 5 ఏళ్లలో 75,000 కోట్లు ఇస్తామని, 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెప్పినట్లుగానే కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేశారు గాని ఒక్క కార్పొరేషన్కు కూడా నిధులు కేటాయించిన పాపాన పోలేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఐడీ కార్డు ఇచ్చి 0 వడ్డీకే 10,000 ఇస్తామన్నారు. దానికి అతీగతీ లేదంటున్నారు. ప్రతి నాయి బ్రాహ్మణుడికి 10,000 ఇస్తామన్నారు. అసలా ఊసేలేదంటున్నారు. మగ్గముంటే నెలకు 2,000 అన్నారు. కాని ఇప్పటివరకు ఆ డబ్బులే రాలేదని నేతన్నలు చెబుతున్నారు. గొర్రెలు, బర్రెలు చనిపోతే యాదవులకు 6,000 ఇస్తామన్నారు. కాని వారిని జగన్ పట్టించుకున్న పాపాన పోలేదట. ఇలా 2019 ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను జగన్ అమలు చెయ్యలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సుమారు 700 మందికి పదవులు ఇచ్చినా వారు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారట. 2014లో 10,000 కోట్లతో బీసీ డిక్లరేషన్ను చంద్రబాబు ప్రకటిస్తే 2019 ఎన్నికల్లో జగన్ 75,000 కోట్లతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అంటే ఒకేసారి 65,000 కోట్లు పెంచారన్నమాట. దీంతో గత ఎన్నికల్లో వైసీపీకి బీసీల ఓట్లు గంపగుత్తుగా పడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తొలి నుంచి టీడీపీ అంటే బీసీల పార్టీగానే గుర్తింపు ఉంది. పైగా చంద్రబాబు ప్రకటించినట్లుగా బీసీ డిక్లరేషన్ అమలు సాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సైతం బీసీ డిక్లరేషన్కు జై కొట్టడంతో బీసీల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేవలం ఎన్నికల కోసమే కాకుండా బీసీల అభివృద్ధిపైన దృష్టి సారించి నిజంగా వారిని బ్యాక్వర్డ్ క్లాస్ కాదని బ్యాక్బోన్ క్లాస్ అని నిరూపించాలని కోరుతున్నారు.